ఏదైతే మన దాంట్లో శతాంత పోయి ఎవరైతే పోవాలో దొంగ పోయి మీరు అనుకుంటారు సార్ మీరు మన వస్తే తీసుకుంటారు సార్ సమస్యనే లేదు. నా కార్యక్రమం ప్రజలకు సరైందే కానీ మనను మోసం చేసిపోయిన దొంగను దానికి ఆడించలేదు. దగ్గరికి లాంటివి కాదు, దగ్గరికి లాంటివి కాదు. వాళ్ళు ఎట్లయితే గ్రామాలు మన వాళ్ళు సతాయిస్తున్నారో అంతకంటే డబ్బులు సతాయిస్తాం అధికారులు. ఎందుకంటే మనం పదేళ్ళు ప్రమాణంగా రామరాజ్యానికి నడిపినాం. ఎవరు ఇబ్బంది పెట్టి ఎవరు కేసు పెట్టలే. అందరు మనలో 14 సేవలు చేసినట్టే కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. మనకి అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధిలో అందరినీ కట్టుకోవాలి అనుకున్నాం. కానీ దొంగలు అసలు ఎవరు రాగలేదు. ఇంకా కొంత దొంగలు మన ఎంబడి ఉంది, మనతో ఉండి ఒకరి మంది ఒక ఆయనకైతే ఇప్పుడు ఎలక్షన్ ఏంటంటే ఎవరు పెట్టుకుంటారు? ఎలక్షన్ ఏంటంటే ఎవరు పెట్టుకుంటారు? ఏ ఎలక్షన్ నమ్మకమైన ఇంకోని సొంత మనిషిని అందులో తమ్ముడు భావన ఒకటో నొప్పుతాము. కానీ నేను ఎవరు పెట్టుకున్నాను సార్? ఆయన పెట్టి ఆ ఇక్కడ ఉండి అక్కడ పనిచేయడం అలా చెప్తున్నాను. నా ఎలక్షన్ చేయలేదు. నేను నమ్మి పెడితే నమ్మి పదవులు ఇస్తే మరి ఏం జరిగింది చూసాం. అటువంటి వాళ్ళను దేవుడు చూసుకున్నారు, ప్రజలు చూసుకున్నారు. అట్లాగే మనం చూసుకున్నాం కదా, మనం కూడా చూసుకున్నాం కదా. ఎవరైతే మనం త్రోల్ చేసిన ఎన్నికల కానీ తర్వాత కానీ ఇప్పుడు అవతల డ్రామా చేస్తున్నారో, నాటకం చేస్తున్నారో ఆ కొంతమంది మెసేజ్ పెట్టిపోయారు. పోయినప్పుడు పార్టీ మారిన అందరూ మెసేజ్ ఉంది. సార్ మీ నేలేదు అంతమంది మంచి చూస్తున్నారు, మీ పదం మన టైం చూస్తే పన్ను పోయామని చెప్పినా కదా. అందరూ దొంగ మాట మాట్లాడుతుంది. ఆ మెసేజ్ అన్ని చూపిస్తారు ప్రజల కోసం రిలీజ్ చేస్తారు. అయ్యా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ అతను పోయిన వాళ్ళ అందరూ నాకు మెసేజ్ పెట్టిపోవు అంటే అంత ముందు ఉన్నట్టే కదా. కాంగ్రెస్ మాట్లాడుతున్నారు, నాకు మాట్లాడుతున్నారు. సంగతి చెప్తాను.